ప్రతి హిందువు గోరక్షణకు నడుము కట్టాలంటూ యాత్ర జరుగుతోంది. ప్రతి హిందువు గోరక్షణకు నడుము కట్టాలని గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి పిలుపునిచ్చారు. గోహత్యలు ఆపాలని, గో ఆధారిత వ్యవసాయము ప్రోత్సహించాలని కోరుతూ సైదాబాద్కు చెందిన బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కాశ్మీర్ నుంచి ప్రారంభమైన గో సంరక్షణ పాదయాత్ర ఆదివారం సైదాబాద్కు చేరుకుంది. సైదాబాద్ వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ, గో సంరక్షణ దేశ రక్షణ కంటే ఏమాత్రం తక్కువ కాదని మహాత్మా గాంధీ ప్రకటించారని, అంతటి ప్రాముఖ్యత కలిగిన గోమాతను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. ఊరేగింపులో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీంద్రారెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ, మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరిగౌడ్, బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర యాదవ్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సెప్టెంబర్ 27న కాశ్మీర్ నుంచి ప్రారంభమైన గో సంరక్షణ పాదయాత్ర 14 రాష్ట్రాల మీదుగా 4,900 కిలోమీటర్లు 180 రోజుల పాటు కొనసాగి 2025 మార్చి 27న కన్యాకుమారి చేరనుంది. ఇది ఉన్నటువంటి విషయం. గో సంరక్షణకు సంబంధించినటువంటి వార్త. అదేవిధంగా ప్రతి హిందువు గో సంరక్షణ కోసం పాటుపడాలని కోరుకుంటూ ఉన్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.